వారి అంగట్లో సరుకులాగా సీట్లు మాత్రం అమ్మినారు. మీరు ఏకంగా కళాశాలలను, ప్రభుత్వ యొక్క కళాశాలలను, భూములను 100 రూపాయలు కారు చౌకగా ఒక ఎకరాన్ని 100 రూపాయలకి 36 సంవత్సరాలకి రిలీజ్ అగ్రిమెంట్కి ఇస్తున్నారు. ఇదేమన్నా మీ నాన్నగారు ఆస్తా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తాతగారు ఆస్తా, మీ వారసత్వం వచ్చినటువంటి ఆస్తుల ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి భూములను ఏ విధంగా మీరు 36 సంవత్సరాలకి, అది కూడా ఒక ఎకరాన్ని 100 రూపాయలకి కారు చౌకగా, ఇంకా ఏమంటే కొంతమంది అడుగుతుంటే మీరు ఎలా ఆ విధంగా కారు చౌకగా మీరు లీజ్ అగ్రిమెంట్స్కి ఇస్తారంటే నా ఇష్టం నేను ఇస్తానంటాడు. ఏం లోకేష్ గారు తల తిరుగుతుందా? ఏం మీ తాతగారు ఆస్తా, మీ ఆస్త ఏం మీ వారసత్వంలో వచ్చిన ఆస్త దానదత్తం చేయడానికి మీకు ఆ విధంగా ఉంటే మీ ఆస్తులను ఆ విధంగా కారు చౌకగా ఇవ్వండి. అక్కడే ఉన్నటువంటి చిత్తూరు జిల్లా తిరుపతి బార్డర్లో ఉన్నటువంటి హెరిటేజ్ కంపెనీలో మీరేమైనా ఆ విధంగా కారు చౌకగా 99 పైసలకి ఇస్తారా చెప్పండి. 100 ఎకరాలు కావచ్చు, కాకపోయినా 1 ఎకరా ఇస్తారా చెప్పండి. నాది కూడా తిరుపతి జిల్లానే, నేను కూడా తిరుపతి జిల్లా వాసినే. పక్కన ఉన్న మీ హెరిటేజ్ కంపెనీలో 1 ఎకరా 99 పైసలకి లీజ్ అగ్రిమెంట్కి ఇస్తే చెప్పండి, నేనే వచ్చి తీసుకుంటా మొత్తం మీ భూములు మొత్తం కూడా. ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఒక పక్క కళాశాలలు నిర్మించాలంటే మా దగ్గర నిధులు లేవంటారు. సత్యకుమార్ యాదవ్ గారు స్వయంగా అసెంబ్లీలో చెప్తాడు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, ఇంకెందుకు మీరు మంత్రిగా ఉన్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మీరు కళాశాలలు నిర్మించాలంటే మా దగ్గర నిధులు లేదంటారు. లోకేష్ గారు నా దగ్గర నిధులు లేదంటారు. మరి ప్రభుత్వ శాఖలో 2 మంత్రులు కానీ, ఒక పక్క ఆరోగ్య శాఖ మంత్రి, ఒక పక్క విద్యాశాఖ మంత్రి, మీరు ఇద్దరు ఉండి కూడా మా దగ్గర నిధులు లేవంటున్నారు. మరి అమరావతిలో రాజధానిలో అక్కడ ఎన్టీఆర్ గారు విగ్రహాన్ని నిర్మించడానికి మాత్రం 1754 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, అక్కడ ఒక విగ్రహాన్ని నిర్మించడానికి మాత్రం మీరు ఏ విధంగా ఈరోజు మన ప్రభుత్వ నిధులను ఉపయోగిస్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఉన్నటువంటి మీ యొక్క ఎన్టీఆర్ అభిమానులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు కదా, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ దగ్గర నుంచి నిధులు కేటాయించి మీ యొక్క విగ్రహాన్ని నిర్మించుకొని, అంతేకాని ప్రజాధనాన్ని రాగా విగ్రహాలు నిర్మించడానికి ఉపయోగిస్తే మాత్రం మేము సరిగా చూస్తూ ఊరుకునేది లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆ 1754 కోట్ల రూపాయలను వృధా చేయకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కళాశాలను నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు ఉచిత విద్య కల్పించే విధంగా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి తెలియజేస్తున్నారు.